ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎందుకు కలిశారు, ఎక్కడ కలిశారు, దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చింది, వాళ్ళకి దేవెలా పరిచయం, ఇలాంటి డౌట్లు నాకు ఫస్ట్ నుంచి ఉండేవి. స్వస్థ్ కేర్ హాస్పిటల్లో మీ అబ్బాయికి రాసిచ్చిన మందుల చీటి మనం వెళ్ళినప్పుడు బిల్డింగ్లో దొరికింది. ప్రిస్క్రిప్షన్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను, ఎంక్వైరీ చేశాను. అప్పుడు తెలిసింది నిజం. మీ వాళ్ళు చనిపోయే ముందు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన క్యాన్సర్తో సఫర్ అవుతున్నారు. వాళ్ళందరూ ఫస్ట్ టైం కలిసింది సేమ్ హాస్పిటల్లోనే. ఇంకొన్ని నెలల మించి బతకరని వాళ్ళు తెలుసుకున్నారు. మీరేమైపోతారో అని భయపడ్డారు. వాళ్ళ సమస్య గురించి ఆలోచించడం మానేసి మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. నేను చచ్చిపోతే మా బామ్మ ఇబ్బంది పడకూడదు, నాకేమన్నా అయితే మా అమ్మ కష్టపడకూడదు, నా చెల్లెలు బాగా చదువుకోవాలి,